హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బుక్స్ విత్ భవాని. ఒక క్షణం పార్ట్ 3. ప్రతిరోజు ఒక స్వచ్ఛమైన ఆలోచన చేయాలి. నేను ఏమి ఆలోచిస్తున్నాను? మెదడు ఎప్పుడూ ఆలోచనలతో సతమైపోతూ ఉంటుంది. బ్రతికుండగా ఆ ఆలోచనలు ఆపడం మన తరం కాదు. ఈ ప్రపంచమంతా నా ఆలోచనలతో పునర్నిర్మవుతుంది. కొన్నిసార్లు నా ఆలోచనలతో ఏర్పడే పునర్నిర్మాణాన్ని వెంటనే గుర్తించగలను. మరికొన్నిసార్లు గుర్తించడానికి సమయం పడుతుంది. ఇవన్నీ నా ఆలోచనల ఆచరణ ఫలితాలు. కేవలం నా ఆలోచనలతోనే నా చుట్టూ ప్రపంచాన్ని పునర్నిర్మించుకుంటూ ఉంటే అది మంచైనా చెడైనా నా మంచి చెడు ఆలోచనల ఫలితమే. అయితే నా ఆలోచనలు ఉన్నతంగా ఉన్నట్టు చుట్టూ ప్రపంచం ఉన్నతంగా ఉంటుంది. అంటే నా ఆలోచనలు బట్టి చుట్టూ ప్రపంచం ఔన్నత్యం శాశ్వత ఉంటుంది. స్వచ్ఛమైన ఆలోచన అంటే ఏమిటి? అన్ని ఆలోచనలు స్వచ్ఛమైనవి ఎందుకు కావు? స్వచ్ఛమైన ఆలోచన అంటే అహంకారం, అసహనం, గర్వం, అసూయ, పేరాస, కోపాలకు అతీతంగా కలిగే ఆలోచన. ఇలాంటి ఆలోచనలతో కలిగే పునర్నిర్మాణం సృష్టిని అందంగా మలుస్తుంది. ఆత్మగౌరవాన్ని కాపాడే స్థాయిలో ఉత్పత్తి అయ్యే శక్తి కేవలం తననే కాకుండా అందరినీ కలుపుకునే స్థాయిలో శక్తి ఈ స్వచ్ఛమైన ఆలోచనకు కారణమవుతుంది. ఈ స్వచ్ఛమైన ఆలోచనలు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని మన చుట్టూ పునర్మితమైన ప్రపంచాన్ని చూసి మనం తేలిగ్గా తెలుసుకోవచ్చు. అన్ని విషయాల్లోనూ కాలుష్యానికి కారణం మన ఆలోచనలోని కాలుష్యమే. అందుకే ఈ కాలుష్య నిర్మూలనకు రోజు ఒక స్వచ్ఛమైన ఆలోచన చేయాలి. అంటే ప్రతిరోజు ఒక పాజిటివ్ థాట్ క్రియేట్ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.